ఫైలం టీనోఫోరా. ఫైలం టీనోఫోరా. ఫైలం టీనో సి సైలెంట్ ఇక్కడ. టీనోఫోరా. ఫైలం టీనోఫోరా. ఫైలం టీనోఫోరా క్లోజ్ రిలేటివ్స్ ఆఫ్ ది నిడేరియన్స్. అంటే ఇది ఇంతకుముందు మాట్లాడుకున్న దాటికి దగ్గర బంధువులు. క్లోజ్ రిలేటివ్స్ ఆఫ్ ది నిడేరియన్స్ టీనోఫోరా. సో వీటి యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే టీనోఫోరాస్ కామన్లీ నోన్ యాజ్ సీ వాల్నట్స్. ఏమంటారు? టీనోఫోరాస్ కామన్లీ నోన్ యాజ్ ది సీ వాల్నట్స్ ఆర్ కూంబ్ జెల్లీస్ లేదా సీ గూస్ బెర్రీస్, సముద్రపు యొక్క గూస్ బెర్రీస్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ మెరైన్. ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా సముద్రాల్లో ఉంటాయి. ఈ పదం ఫస్ట్ టైం ఉపయోగించాడు. ఎక్స్క్లూజివ్లీ మెరైన్ అంటే కేవలం సముద్రాల్లోనే ఉంటాయి అన్నమాట ఇవి. సో రేడియల్లీ సిమెట్రికల్ డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ విత్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. రేడియల్లీ సిమెట్రికల్ డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ విత్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దాని యొక్క శరీరం ఎలా కనపడుతుంది? 8 ఎక్స్టర్నల్ రోస్ ఆఫ్ ది సిలియేటెడ్ కూంబ్ ప్లేట్స్. 8 ఎక్స్టర్నల్ రోస్ ఆఫ్ ది సిలియేటెడ్ కూంబ్. 8 ఎక్స్టర్నల్ రోస్ ఆఫ్ ది సిలియేటెడ్ కూంబ్. 8 ఎక్స్టర్నల్ రోస్ ఆఫ్ ది సిలియేటెడ్ కూంబ్ ప్లేట్ హెల్ప్ ఇన్ లోకోమోషన్. 8 ఎక్స్టర్నల్ రోస్ ఆఫ్ సిలియేటెడ్ కూంబ్ ప్లేట్స్ హెల్ప్ ఇన్ లోకోమోషన్. కాబట్టి దానికి పేరు ఏమొచ్చిందంట? టీనోఫోరా అని ఇచ్చాడు. టీనోఫోరా. ఇక్కడేమో దీంట్లో చూడండి సెరడోబ్లాస్ట్ ఆబ్సెంట్. ఓకే, సెరడోబ్లాస్ట్. ఇది సెరడోబ్లాస్ట్ యొక్క ఇది మొత్తం ఇదంతా సెరడోబ్లాస్ట్. ఇది ఆబ్సెంట్. సెరడోబ్లాస్ట్ ఆర్ ఆబ్సెంట్. ఏదైనప్పటికీ దే పొసెస్ గ్లూ సెల్స్. ఏదైనప్పటికీ ఈ టీనోఫోరా అనేటివి గ్లూ సెల్స్ని చూపిస్తాయి. పొసెస్ ది గ్లూ సెల్స్ called the glue cells called they possess the glue cells called the ఏమంటారు దాన్ని? called the lasso cells colloblast. lasso cells are colloblast. తర్వాత గ్లూ సెల్స్ అంటారు. గ్లూ సెల్స్ ఇవేం చేస్తాయంటే ఫుడ్ తినడానికి ఉపయోగపడతాయి. డైజెషన్ ఈజ్ బోత్ ఎక్స్ట్రా సెల్యులార్ అండ్ ఇంట్రా సెల్యులార్. ఇది ఇంపార్టెంట్ చూడండి. బయోలుమినిసెన్స్ అంటే మెరుస్తుంది. ద ప్రాపర్టీ ఆఫ్ ఎమిటింగ్ లైట్ బై లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ బయోలుమినిసెన్స్. ఈజ్ వెల్ మార్క్డ్ ఇన్ ద నిటోఫోరియన్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది డిఎస్సి బిట్. ఓకే, బయోలుమినిసెన్స్ ఈజ్ వెల్ మార్క్డ్ ఇన్ టినోఫోరియన్స్. Sexes are not separated. Monoecious. ఈ రెండు ఒకటే జీవిలోనే ఉంటాయి. మేల్ ఫీమేల్, ఆడమగ ఒకటే అంగాలు రెండు ఒకటిలానే ఉంటాయి. రిప్రొడక్టివ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ సెక్షువల్ మెథడ్. సెక్సెస్ ఆర్ నాట్ సపరేట్ అంటాడు, మొనీషియస్ అంటాడు. మళ్ళీ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ బై సెక్షువల్ మెథడ్ అంటాడు. ఇది ఏమన్నా నాకేమో తప్పుపడిందేమో అనుకుంటున్నా. సెక్షువల్ మెథడ్ అని పెట్టాలి అనుకుంటున్నా. చూద్దాం. ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. Development is indirect and includes the larval stages of the Cydipedia larva. Cydipedia larva. గుర్తుపెట్టుకోండి, సైడిపిడ్ లార్వా. ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే ఏ సెక్షువల్ పడలేమో అనుకుంటున్నా. చూద్దాం, క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే సెక్సెస్ ఆర్ నాట్ సపరేటెడ్ అన్నాడు. సో మొనిషియస్ అప్పుడు ఏమైతే సెక్షువల్ ఇప్పుడు వస్తుంది కదా. కానీ ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ అన్నాడు. ఇది కూడా సేమ్. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అండ్ ఇంక్లూడ్ ది లార్వల్ స్టేజ్ కాల్డ్ ది Cydipedia larva. వెరీ ఇంపార్టెంట్. ఈడ ఎగ్జాంపుల్ చూడండి. దీనికి ప్లూరోబ్రాంకియా HO హార్మిఫోరా ప్లూరోబ్రాంకియా హార్మిఫోరా. ఇప్పుడు ఇదే మనం చెప్పుకున్న నిటోఫోరాస్ అనేటివి. ఓకే, ఇవి 3 విధాలు వేడినాయి చూడండి. 2 క్లాసెస్. ఒకటి టెంటుకులా, రెండోది నూడా. టెంటుకులా అంటే ఇది టెంటికల్స్ ఉండేటివి చూడండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది నిటోఫోరా ప్లూరోబ్లాస్టికాకి టెంటికల్స్ ఉన్నాయి. ఇవి టెంటుకులా. ఇవి లేకుంటే అవి అనమాట. అడల్ట్ పొసెసెస్ ది 2 అబోరల్ టెంటకిల్స్. అబోరల్ చూడండి, ఇక్కడ 2 పదాలు వస్తాయి. అబోరల్ వస్తుంది,
ఎడోరల్ వస్తుంది. కొంచెం ఇప్పుడు నాకు తెలియదు, తర్వాత చూసుకోండి. 2 అబోరల్ టెంటకిల్స్. దీని ఎగ్జాంపుల్ ప్లూరో బ్రాంకియా, తర్వాత టీనో ప్లానా, ప్లూరో బ్రాంకియా, టీనో ప్లానా. నూడా టెంటకిల్స్ ఉండవు, ఈవెన్ ఇన్ లార్వల్ స్టేజ్లో కూడా ఉండవు. ద అడల్ట్స్ పొసెస్ ది 2 అబోరల్ టెంటకిల్స్. టెంటకిల్స్ అబ్సెంట్ ఉంటాయి, ఈవెన్ ఇన్ లార్వల్ స్టేజ్లో ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఉండవు, ఇక్కడ కూడా ఉండవు అనమాట. దీనికి బీరాయ్, BGROE, బీరాయ్, సీ అనిమోన్స్, సీ వాల్నట్స్ ఆర్ సెట్ టు బి బైలాటరల్లీ సిమెట్రికల్. గుర్తుపెట్టుకోండి, సీ అనిమోన్స్ అంటే ఏవైతే మనం ఇంతకుముందు ఫాలంలో మాట్లాడుకున్నామో, ఏది నిడేరియన్ ఫామ్లలో, ఇక్కడ సీ అనిమోన్స్ ఉన్నాయి. 3వ క్లాస్ కదా, వీటిలో 3వ క్లాసు. మరియు సీ వాల్నట్స్ అంటే ఇవే. ఈ రెండు కూడా క్లోజ్ రిలేటివ్ నిడేరియన్స్ అనమాట. సో అందుకు మొత్తంకి ఏం చేస్తాయి ఇవి? బయాటర్ సిమెట్రీ గుర్తుపెట్టుకోండి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సీ అనిమోన్స్, సీ వాల్నట్స్ బైలాటరల్ అన్నాడు, ఇక్కడ రేడియల్లీ అన్నాడు. ఇక రేడియల్ సిమెట్రీ వేరు, బయాటర్ సిమెట్రీ. ఓకే, ఈ రెండు చూపిస్తాయి. అంటే ఇవి చూడండి, ఇప్పుడు ఈ సీ అనిమోన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఈ ఫైలంలో ఇక్కడ అన్ని రేడియల్ బయల్ సిమెట్రీనే, కానీ సీ అనిమోన్స్ మాత్రం బయాటర్ సిమెట్రీ అన్నాడు. ఇవి దేని కిందకి వస్తాయి? ఈ క్లాస్ కిందకి వస్తాయి. ఏ క్లాస్ అంటే దీంట్లో 1, 2, 3 క్లాస్ కింద వస్తాయి. ఇవి తర్వాత ఇవి మొత్తం రెండు కూడా సీ వాల్నట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సీ వాల్నట్స్, ఇవి కూడా రేడియల్లీ బైసిమెట్రీ కిందకి వస్తాయని చెప్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇంతటితో మనకు ఫైలం టీనోఫోరా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా డిఎస్ బిట్.